ఇలా మాట్లాడడానికి ఇలా ఎదగడానికి ఒక పర్సన్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. రియల్ ఎస్టేట్ అనే సెక్టర్కి ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఈరోజు హాల్లో ఉన్నాను. నాకు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్. సో అసలు ఆ సార్ చెప్పిండు నాకైతే తెలియదు. ఒకరోజు మిడ్డే 8 o'clock 9 o'clock నైట్, అప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. నైట్ టైంలో 9:30 10 o'clock అట్లా ప్రిపేర్ అయ్యే టైంలో ఫోన్ చేసిండు. ఏం కాదు, నీ ఆధార్ కార్డు పాన్ కార్డు పంపు, నా ఐడి నెంబర్ ఇస్తా అని అన్నాడు. ఏంటి ఏం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు. సరే అని ఇచ్చేసిన తర్వాత మీటింగ్ ఉంటుంది రా అన్నాడు. పోయి విన్నా నాగోల్ దగ్గర, ఒక ఎక్స్ కంపెనీ నాగోల్ దగ్గర. నేను ఉండేది మొయినాబాద్లో ఉండేవాడు. అట్లా ఒక్కసారి విన్నా, 2 సార్లు విన్నా, 3 సార్లు విన్నా. అదే ఆయన ఇవ్వకుండా నేనే పోవడం స్టార్ట్ చేసిన ఈ ఫీల్డ్. ఆ సార్ని పట్టుకొని కొన్ని రోజులు తిరిగిన. సార్ నన్ను వదిలేసి ఎక్కడో పోయిండు. కానీ నేను మాత్రం ఈ ఫీల్డ్ వదలలే. కానీ సార్ సింపుల్గా ఉంటాడు, వీరయ్య సార్. నిజంగా అండి నా లైఫ్ మొత్తం మారిపోయింది ఫీల్డ్లోకి వచ్చింది. సార్ చాలా సింపుల్గా ఉంటాడు. కానీ నాకైతే ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ని మనం ఎప్పటి ఫస్ట్ ప్లాట్ అమ్మడం, ఫస్ట్ ఫారెన్ ట్రిప్ వెళ్ళడం, ఫస్ట్ 1 lakh సంపాదించడం, ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి ఇన్వైట్ చేసిన వాళ్ళని లైఫ్లో మర్చిపోవద్దు. ఓకే కదా, అవునా కదా? సో అలాంటి పర్సన్ మనకు వీరయ్య సార్ అని ఇప్పుడు హాల్లో సార్. వెరీ హ్యాపీ. మళ్ళీ సారు పర్సనల్ ఆయన సొంత ఇల్లు కట్టుకోవడము, ఆయన సొంత కార్యక్రమాల వల్ల బిజీ అవ్వడం వల్ల కంటిన్యూ అవ్వలేకపోయాడు ఎక్స్ కంపెనీలో. సో మళ్ళీ మనం చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 10 members టీమ్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయింది. సార్ మనకు మళ్ళీ వచ్చి మనకు సపోర్ట్గా వచ్చి చేస్తున్నారు. సార్ మీరు కొంచెం మాట్లాడలేదు, ఒక 10 నిమిషాలు ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆ రోజు నన్ను ఎట్లా చేంజ్ చేసింది ఈ ఫీల్డ్ ఒకసారి చెప్పండి. ఒకసారి మీరు వచ్చి చెప్పాలి. ప్లీజ్ క్లాప్ ఎవ్రీవన్. వెరీ హ్యాపీ. నా పేరు వినయ్ గౌడ్. సార్ ఉండేది కొలీగ్స్, ఇద్దరం బీఈ కాలేజ్ లెక్చరర్స్. ఇద్దరు కూడా ఎంఎస్సీ ఎంబీడీ అయిపోయింది. అయితే నేను సార్ కన్నా ముందు వేరే కంపెనీలో చేస్తుంది.